क्या नाम है? कौन सा स्कूल पढ़ता है? उर्दू स्कूल, उर्दू गवर्नमेंट स्कूल। तो माँ मैं यहाँ से ज़्यादा नहीं मैं ज्यादा नाम पढ़ी तल्ली मात्र आया नहीं इसमें मैसेज आया इसे चार दिनांक क्या वो क्या नाम है तेरा? कौन सा स्कूल पढ़ती है? सरोजिनी स्कूल। क्या नाम है? स्कूल कितना क्लास? 6th క్లాస్ వీళ్ళిద్దరికి పడిందిమ్మా ఇద్దరు పడ్డాయా తల్లికి వందనం ఇద్దరికి 13,000 రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అందరు తల్లులు తల్లిదండ్రులు పిల్లలందరూ సంతోషపడుతున్న సందర్భం. ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమము రెండు సమానంగా ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ 6 లో భాగంగా ఈ తల్లికి వందనం అనేది అందరి పిల్లలకు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం 2019-20లో 10,000 మంది పిల్లలకు మాత్రమే ఇవ్వగలిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో 13,000 మంది పిల్లలకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తల్లికి వందనము డబ్బులు చేరవేయడం జరిగింది. దాదాపు ఆ గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ కు పోలిస్తే దగ్గర 30% ఎక్కువ మా పిల్లలకు ఇచ్చారు. ఇంకా జూలై 26వ తేదీ వరకు ఏదైతే 1వ తరగతి చదివే పిల్లలు కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే పిల్లలకు కానీ జూలై 26వ తేదీన ఇంకా మందికి ఇచ్చే అవకాశం ఉందని గర్వంగా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు చెప్పడము మేము చాలా గర్వపడుతున్నాము. ముఖ్యంగా ఈ ఎవరైతే కొద్దిమంది ఇన్వాలిడ్ అంటున్నారో ఇది లాస్ట్ గవర్నమెంట్ అనగా వైసీపీ గవర్నమెంట్ లో ఫస్ట్ వాళ్ళు 100% 2014 నుంచి 19 వరకు పెన్షన్లు కానీ వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. కానీ 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నవశకం అని కొద్ది మంది తీసేసినారు. మళ్ళీ తర్వాత 6th స్టెప్ వ్యాలిడిటీ అని పెట్టి కొద్ది మందికి వాళ్ళు ఇన్వాలిడ్ చేశారు. కానీ ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం ధైర్యంగా చెప్తాంది, మీవేమైనా మీరు అర్హులు ఉంటే మళ్ళీ ఒకసారి అప్లై చేయండి, మేము రెక్టిఫై చేసుకుంటాము. ప్రతి ఒక్క అర్హులున్న తల్లిదండ్రులకు ఈ అమౌంట్ ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో దాన్ని చేరవేస్తామని చెప్తున్నారు. దీనికి మేము చాలా హర్షిస్తున్నాము. ఎందుకంటే మా వాటిలో చాలా మంది పేదలు ముస్లిం మైనారిటీ వర్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో 3-4 పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. వాళ్లకు దాదాపు బిలో మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు వారికి ఇందాక చూసినట్టు 4కి ఒక ఇంట్లో అతను పేదవాడు, అతనికి పక్షవాతం కూడా రీసెంట్ గా వచ్చింది. అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు, మధ్యాహ్నం భోజనం అక్కడే తింటారు. అటువంటి ఇంట్లో 4కి రావడం అనేది వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కు ఓటు వేసినందుకు చాలా గర్వపడుతున్నారు. కాబట్టి ఇటువంటి పథకాల మీద మళ్ళీ ప్రతిపక్షాలు దాడి చేయడము, రకరకాల విమర్శలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. అలాగే ఈ మిగతా ఏదైతే చెప్పిన పథకాల్లో పెన్షన్ పథకం అయితే ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు. ఈ రోజు పెద్దవాళ్ళు అనగా ముసలి వాళ్ళు కానీ వృద్ధులు కానీ వాళ్ళ ఇళ్లలో ఉండే పిల్లలకి ఎవరు భారంగా అనిపించడం లేదు. అందరూ ఇళ్లలో హ్యాపీగా సంతోషంగా ఉంటున్న పరిస్థితి. 4,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇంట్లో మెడిసిన్ కానీ ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్ నిజమైన పేదవాడికి ఎవరికైతే అర్హులో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మహిళకు ఆ గ్యాస్ సిలిండర్ అనేది ఆ అమౌంట్ అనేది పడడము చాలా సంతోషకరమైన విషయం. ఏ మీడియేషన్ లేకుండా ఈవెన్ సచివాలయాల ఎటువంటి ప్రమేయం లేకుండా డైరెక్ట్ ఆ మహిళల అకౌంట్లలో పడడం అనేది చాలా సంతోషకరమైన విషయంలో జరిగిన అవకతవకలు జరగకోకుండా ఖచ్చితమైన ప్రమాణాలు తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ డబ్బులు పడడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ విధంగా ఈ తల్లికి వందనం పథకము ప్రజలందరికీ పడడం పథకము ఇచ్చినందుకు ప్రొద్దుటూరు మహిళల తరఫున అందరి తల్లుల తరఫున మా నంద్యాల వరదరారెడ్డి గారికి మరియు లోకేష్ బాబు గారికి మరియు చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.